హలో ఆల్. లాంగ్ వీకెండ్ వచ్చిందంటే ఒకరికేమో టెంపుల్స్కి వెళ్దామని, ఇంకొకరికేమో అలా నేచర్లో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అనిపిస్తుంది. అదే రెండు కలిపి ప్లాన్ చేస్తే అదే మేము రీసెంట్గా వెళ్ళిన రోడ్ ట్రిప్. హైదరాబాద్ నుంచి ఒక 3 days రిలాక్స్గా నేచర్ మధ్యలో స్మూత్ డ్రైవ్ ఉండేలాగా ప్లాన్ చేసాం. ఈ వీడియోలో మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. మా ప్లాన్ ఏంటంటే 3 daysలో ఒక 3 to 4 లొకేషన్స్ కవర్ చేసుకునేలాగా నియర్లీ 400 kilometers రేడియస్లో ఏం ప్లేసెస్ ఉన్నాయా అని బాగా రీసెర్చ్ చేసిన తర్వాత మేము కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ప్లేసెస్ ఒక్కొక్కటి 150 to 200 kilometers డిస్టెన్స్ డ్రైవ్లో ఉండటం వల్ల జర్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మేము సెలెక్ట్ చేసుకున్న ప్లేసెస్ ఏంటంటే మంత్రాలయం, యాగంటి, మహానంది, ఇంకా జోగులాంబ. మేము ఫ్రైడే మార్నింగ్ 7కి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం. మంత్రాలయం మా లొకేషన్ నుంచి 250 kilometers చూపిస్తుంది. ఆఫ్టర్నూన్ 12 కల్లా అక్కడ ఉండేలాగా స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్ నుంచి మంత్రాలయం వెళ్ళడానికి 2 routes ఉన్నాయి. రెండు సేమ్ డ్యూరేషనే కానీ కిలోమీటర్స్ డిఫరెన్స్ అంతే. ఒకటి వయా జడ్చర్ల గద్వాల్ మీదుగా వెళ్ళే రూట్, ఇంకోటేమో వయా మహబూబ్ నగర్ రాయచూర్ వెళ్ళే రూట్. మాకు రూట్స్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి గూగుల్ మ్యాప్ రికమెండ్ చేసిన రూట్సే ఫాలో అయ్యాం. మేము వయా గద్వాల్ రూట్లో వెళ్ళాం. ఓవరాల్గా 80% రోడ్స్ బాగానే ఉన్నాయి. మేము వెళ్ళే రూట్ చిన్న చిన్న విలేజెస్ మధ్యలో నుంచి కాబట్టి మంచి గ్రీనరీ కనిపిస్తుంది. అలా పొలాల మధ్య జర్నీ భలే అనిపించింది. రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. మేమైతే ఎక్కడ ఆగలేదు. బ్రేక్ఫాస్ట్కి కూడా బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ డ్రైవ్ అనమాట. వచ్చేప్పుడు కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకున్నాం, వాటితోనే మేనేజ్ చేసాం మంత్రాలయం వరకు కూడా. ఈ బ్రిడ్జ్ వచ్చేసి తుంగభద్ర రివర్ బ్రిడ్జ్. ఇది హాఫ్ ఆంధ్రాలో హాఫ్ తెలంగాణలో ఉంటుంది. ఈ బ్రిడ్జ్ దాటితే ఆంధ్రాలోకి ఎంటర్ అయినట్టు. ఇంకా ఇక్కడ నుంచి ఒక 10 to 15 kilometers వరకు ఈ రోడ్ కండిషన్ అయితే చాలా దారుణంగా ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసామనుకున్నా కూడా ఎక్కడ టెంపుల్ వైబ్సే కనిపించలేదు. రాంగ్ రూట్ వచ్చామా అనుకున్నాం. తర్వాత లేదులే క్రౌడ్ తక్కువ ఉందనుకుంటా అని అనుకున్నాం, కానీ అదంతా రివర్స్ అయింది. మాకు మంత్రాలయం రీచ్ అవ్వడానికి 5 hours టైం పట్టింది. అనుకున్నట్టుగానే 12 కల్లా రీచ్ అయ్యాం. టెంపుల్ ఏరియాకి రీచ్ అయ్యేపాటికి వెహికల్స్తో రోడ్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. దాంట్లో చాలా వరకు కర్ణాటక టూరిస్ట్ వెహికల్సే ఉన్నాయి. ఏం జరుగుతుందో ఒక్క నిమిషం అర్థం కాల. ఇదంతా చూస్తుంటే ఏమైనా స్పెషల్ డేనా లేకపోతే రాంగ్ టైంలో వచ్చామా అనుకున్నాం. అసలు కార్ ఎక్కడ కూడా ఆపడమే కుదరలేదు. పార్కింగ్ ఏరియాస్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఈ సైడ్ కనిపిస్తున్నవన్నీ రూమ్ స్టేస్. ఈ క్రౌడ్ చూస్తుంటే అక్కడ రూమ్స్ దొరికే ఛాన్సే లేదనిపించింది. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తూ టెంపుల్ నుంచి 1.5 kilometers వరకు వచ్చేసాం. ఎండ అయితే అదిరిపోతుంది. ఫస్ట్ అయితే రూమ్ తీసుకున్నాం. టెంపుల్ నుంచి 2 kilometers డిస్టెన్స్లో దొరికింది. నాన్ స్టాప్గా ఎక్కడ ఆగకుండా వచ్చాం కదా, సో కాసేపు రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు కదా. ఇక్కడ చూస్తే ఎండ, క్రౌడ్. ముందైతే అసలు లంచ్ చేయాలని 2కి అలా బయటకు వచ్చాం. మేము ఉంటున్న హోటల్ నుంచి టెంపుల్ 2 kilometers డిస్టెన్స్లో ఉంది. ఈ ఎండలో నడవలేము, కారు తీయాల్సింది. దారిలో సత్రాలు ఉన్నాయి. అక్కడ పార్కింగ్ అవైలబిలిటీ కనిపించింది. ఏదో ఒక సత్రంలో కార్ పార్క్ చేసాం, కొంచెం సేఫ్గా ఉంటుంది కదా అని. ఇంకా లంచ్కి వచ్చేసరికి ఇక్కడ మామీ మెస్ అనే హోటల్కి చాలా మంచి రేటింగ్స్ ఉన్నాయి గూగుల్లో. సో అక్కడికి వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళే దారిలోనూ ఉంటుంది. ఇదే ఆ హోటల్ ఒక చిన్న సందులో ఉంటుంది. ఇక్కడంతా కూడా సెల్ఫ్ సర్వీసింగ్. టేస్ట్ అద్భుతంగా ఉందని చెప్పలేను, కానీ బాగానే ఉంది. ఆకలేసే టైంకి ఏం తిన్నా బాగానే ఉంటుంది కదా. ఇంకా తినేసి బయటకు వచ్చేసాం. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 2, ఈవినింగ్ 4 to 9. సో మేము లంచ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళేసరికి టైం 3 అయింది. ఎలాగో టెంపుల్ క్లోజ్ అయ్యి ఉంటుంది కదా, సో ఈలోపు సైట్ సీయింగ్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయి, అవి చూసొద్దామని అనుకున్నాం. ఇక్కడ ఆటోస్ అవైలబుల్గా ఉన్నాయి. లోకల్ టెంపుల్స్ చూసి రావడానికి 2 hours పడుతుందన్నారు. సో ఈ రష్లో కార్ బయటికి తీలేం. ఇంకా ఆటో మాట్లాడేసుకున్నాం షేరింగ్కి. పర్ పర్సన్ 150 తీసుకున్నారు. బెస్ట్ డీలే అనిపించింది. యాక్చువల్లీ మంత్రాలయం వచ్చేసి ఏపీ కర్నూలు డిస్టిక్లోనే ఉంటుంది. అది కర్ణాటకకి బోర్డర్లో అనమాట. సో కర్ణాటక పీపుల్ చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ చాలా పెద్ద హనుమాన్ విగ్రహం ఉంటుంది. ఇది రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారంట. ఈ బ్రిడ్జ్ కర్ణాటక ఆంధ్ర బోర్డర్ అనమాట. ఇప్పుడు వెళ్ళే ప్లేసెస్ అన్నీ కూడా కర్ణాటక సైడ్లోనే ఉంటాయి.
సెకండ్ ప్లేస్ వచ్చేసి బిచలి. ఇది మంత్రాలయం నుంచి 20 కిలోమీటర్స్లో ఉంది. ఇక్కడ రాఘవేంద్ర స్వామి 13 ఇయర్స్ పాటు తపస్సు చేసిన ప్లేస్. తుంగభద్ర రివర్ సైడ్ ఉంటుంది. అండ్ ఆయన శిష్యుడు అప్పనాచార్య ఇక్కడ ఏకశిలా బృందావనాన్ని నిర్మించారు. సేమ్ మెయిన్ టెంపుల్లో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. దీన్ని సెకండ్ మంత్రాలయం అని కూడా అంటారంట. ఫొటోస్ వీడియోస్ ఏం షూట్ చేయడానికి ఎలా చేయలేదు. ఇక్కడ కనిపిస్తున్న రివర్లో క్రొకోడైల్స్ ఎక్కువగా కనిపిస్తాయని విన్నాను, కానీ ఇప్పుడు ఉండే ఛాన్సే లేదు, ఎందుకంటే అసలు అక్కడ వాటర్ సరిగ్గా లేవు. నెక్స్ట్ పక్కనే బిచ్చలమ్మ టెంపుల్ ఉంటుంది, అది కూడా చూసుకొని నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి అప్పనాచార్యుల వారి ఇల్లు. ఇక్కడ రాఘవేంద్ర స్వామి వారు అప్పట్లో విశ్రాంతి తీసుకునేవారట. ఈ హౌస్ 2009లో వచ్చిన వరదలకి పడిపోయింది, సో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్ అక్కడ నుంచి పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ మెయిన్ టెంపుల్ వచ్చేసి చిన్న కొండ మధ్య ఒక గుహలో ఉంటుంది. ఇక్కడ స్టోరీ ఏంటంటే రాఘవేంద్ర స్వామి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశారట. సో ఆయన పంచముఖి ఆంజనేయ స్వామిగా సాక్షాత్కరించిన ప్లేస్. ఇక్కడ ఆంజనేయ స్వామి చిన్న రాయిపైన స్వయంభూగా కనిపిస్తారు. ఇక్కడ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ ఇంకోటి ఉంది, న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్. ఇవి టెంపుల్ బ్యాక్ సైడే ఉంటాయి. ఇది చాలా మందికి తెలియదు, భలే ఉంటాయి చూడ్డానికి. ఎవరో తీసుకొచ్చి ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసినట్టున్నాయి. చాలా బాగుంది ఈ ప్లేస్. ఇంకా అలా అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని టెంపుల్కి రిటర్న్ అయ్యాం. ఇవన్నీ చూడడానికి ఆల్మోస్ట్ ఒక 2 hours పైన టైం పట్టింది. మేము వెళ్ళిన రోజు అంత క్రౌడ్ ఉండడానికి రీజన్ ఏంటంటే మేము ఉగాది ఫెస్టివల్ సీజన్ టైంలో వెళ్ళాం. సో కర్ణాటక వాళ్ళు స్పెషల్గా శ్రీశైలం విజిట్ చేసే టైం అనమాట. సో వాళ్ళు అటు వెళ్ళి ఆన్ ద వేలో మంత్రాలయంకి వచ్చారు. సో ఇంకా అందుకే ఇంత క్రౌడ్. మేము ఈవినింగ్ వచ్చే టైంకి కూడా క్రౌడ్ బాగానే ఉన్నారు. కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకి లైట్స్ కూడా ఆన్ చేశారు. సూపర్ ఉంది బయట నుంచి వ్యూ అయితే. సో ఇంకా దర్శనంకి వెళ్ళిపోయాం. ఇక్కడ అంత రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, మొబైల్స్ లగేజ్ అన్ని లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు. కానీ గర్భాలయంలోకి వెళ్ళాక ఏం షూట్ చేయకూడదు. అండ్ డ్రెస్ కోడ్ వచ్చేసి లేడీస్ ట్రెడిషనల్ వేర్, జెంట్స్ మాత్రం డెఫినెట్గా షర్ట్ తీసేయాలి లోపలికి వెళ్ళేటప్పుడు. ఇంకా స్పెషల్ దర్శనం లాంటివి సేవలు లాంటివి ఏమైనా చేయించుకుంటే పంచి కూడా కంపల్సరీ అనమాట. మేము ఫ్రీ దర్శనంకి వెళ్ళొచ్చాం. ఒక 30 minutesలో దర్శనం కంప్లీట్ అయింది. మంచిగా జరిగింది దర్శనం అయితే. ఇక్కడ 7:30 ఆ టైంకి స్వామి వాహన సేవ ఉంటుందట. సో చాలామంది ఇక్కడ కూర్చుంటున్నారు. మేము అవేం ప్లాన్ చేసుకోలేదు. ఇంకా మేము కాసేపు అక్కడే ఉండి బయటకు వచ్చేసాం. ఇక్కడ లైవ్లో మనం చూడొచ్చు, లోపల వాహన సేవ స్టార్ట్ అయినట్టుంది. చాలామంది జనాలు ఉన్నప్పటికీ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ. టెంపుల్ లోపల కన్నా బయట వ్యూ చాలా బాగుంది. మేము బయట ఎక్కువసేపు టైం స్పెండ్ చేసాం. ఇక్కడ బయట ఉన్న వాల్స్ పైన అన్ని దేవుళ్ళ గురించి ఆర్ట్ ఫామ్లో ప్రెజెంట్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. సో కాసేపు అక్కడే కూర్చొని వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసాం. టెంపుల్ ఆపోజిట్లోనే పెద్ద షాపింగ్ స్ట్రీట్ కూడా ఉంది. అలా టెంపుల్ ఏరియా ఒక రౌండ్ చుట్టేసి డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ యాగంటికి స్టార్ట్ అవ్వాలి. ఇదే మేము స్టే చేసిన రూమ్. ఈరోజు మేము యాగంటికి స్టార్ట్ అవ్వాలి. నిన్న బాగా క్రౌడ్ ఉంది కదా, సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ జనాలు తక్కువ ఉంటారనేసి ఇంకోసారి ఫ్రీ దర్శనం చేసుకుందామని మళ్ళీ టెంపుల్కి వెళ్ళాం. సో ఇంకా రూమ్ చెక్అవుట్ చేసి టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. నిన్న ఈవినింగ్ కన్నా 2 times క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. నిన్నైతే డైరెక్ట్గా స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోయాం. ఈరోజు పెద్ద లైన్ ఉంది బయట మెయిన్ ఎంట్రన్స్ నుంచి. అక్కడ నుంచి లైన్ స్టార్ట్ అయింది. లోపల తిప్పి తిప్పి తీసుకెళ్లారు. దర్శనం కంప్లీట్ అయ్యి వచ్చేపాటికి 1 hour పైనే టైం పట్టింది. ఇంకా అలా బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసాం. క్విక్గా యాగంటికి స్టార్ట్ అయ్యాం. ఇది మా Day 1 ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ టు మంత్రాలయం. నెక్స్ట్ వీడియోలో యాగంటి అండ్ మహానంది ఎలా విజిట్ చేసామని షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.